మీ ఫొటోస్ని ఇలా క్యూట్ కార్టూన్ లాగా మార్చాలా, అది కూడా స్టూడియో గిబ్లీ స్టైల్లో స్పీకింగ్, డాన్సింగ్, యానిమేషన్ వర్షన్స్ గా సింపుల్ గా ఏ టూల్ తో మీ ఫేస్ ని 3D కార్టూన్ లాగా చేసి రీల్స్ వర్త్ కంటెంట్ క్రియేట్ చేయొచ్చు. ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో డోంట్ మిస్ ఈవెన్ ఎ సెకండ్. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి ఆ వీడియో కంప్లీట్గా ఎలా చేయాలని మీకైతే స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరీష్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏ తమ్ముడు. సో ఫ్రెండ్స్, మన ఛానల్లో నేను వచ్చేసి ఏ రిలేటెడ్ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను అనమాట, ట్యూటోరియల్స్ అన్ని. సో తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్, అండ్ అలాగే పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్ అయితే చేయండి. సో నేను వచ్చేసి వీడియోలో యూస్ చేసే ప్రతి ఒక్క ప్రాంప్ట్స్ అన్ని నేను వచ్చేసి ఒక వాట్సాప్ ఛానల్ అయితే క్రియేట్ అయితే చేశాను. అందులో నేను వచ్చేసి వీడియో రిలీజ్ అవ్వగానే నేను వచ్చేసి అప్డేట్ అయితే చేస్తాను అనమాట. సో ఇంకా ఆ వాట్సాప్ ఛానల్ ఎవరైనా ఫాలో కాకపోయినట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది గైస్, క్లిక్ చేసి ఫాలో అయితే అయిపోండి. సో మీకు వచ్చేసి అన్ని ప్రాంప్ట్స్ అన్ని అక్కడైతే దొరుకుతాయి అనమాట, అన్ని వీడియోస్కి రిలేటెడ్. ఇంకా వీడియో వచ్చేసి స్టార్ట్ అయితే చేద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి మనము 3D స్టైల్ ఇమేజెస్ అయితే జనరేట్ అయితే చేసుకోవాలన్నమాట, 3D కార్టూన్ ఇమేజెస్. సో దానికోసం నేను ఏం చేస్తున్నాను అంటే ChatGPTలో సోరా అనే ఎక్స్ప్లోరర్ ఉంటుంది కదా, అదైతే యూజ్ అయితే చేస్తున్నాను. సో ఆల్రెడీ నేను వచ్చేసి ఓపెన్ అయితే చేసేసుకొని నా ఈమెయిల్ ఐడితో లాగిన్ అయితే అయిపోయాను అనమాట. ఇక్కడ మనం వచ్చేసి ఇమేజ్ అయితే జనరేట్ అయితే చేస్తున్నాం కాబట్టి మనం ఇక్కడ ఇమేజ్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సో డిస్క్రైబ్ యువర్ ఇమేజ్ అనేది కనపడుతుంది కదా, ఇక్కడ మీకు ఒక్కసారి వీడియో అనేది కనపడుతుంటుంది. ఇలా డిస్క్రైబ్ యువర్ వీడియో అని మీరు అప్పుడు ఏం చేస్తారంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇమేజ్ కిందకి చేంజ్ అయితే చేసుకోండి. అండ్ మన ఇమేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే అప్లోడ్ అయితే చేసుకోండి. కొంచెం ఫేస్ నీట్గా వచ్చేటట్టు ఫోటో అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను అనమాట. ఈ ప్రాంప్ట్ నేను వచ్చేసి ఆల్రెడీ మన వాట్సాప్ ఛానల్ అప్డేట్ అయితే చేస్తాను, అక్కడ నుంచి మీరు అయితే తీసుకోవచ్చు. అండ్ ఇంకా ఎవరైనా వాట్సాప్ ఛానల్లో జాయిన్ కాకపోయినట్టయితే జాయిన్ అయితే అయిపోండి గైస్. అండ్ తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ రేషియో కనపడుతుంది కదా, రేషియో మనకు వచ్చేసి 3:2 అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. మనకు వచ్చేసి అట్ ఎ టైం 2 ఇమేజెస్ అయితే జనరేట్ అయితే చేసుకోవచ్చు అనమాట ఫ్రీగా. సో 2 ఇమేజెస్ అయితే పెడదాం అండ్ దీన్ని జనరేట్ మీద క్లిక్ అయితే చేసేద్దాం. సో వితిన్ సెకండ్స్లో మనకు వచ్చేసి ఇమేజెస్ అయితే జనరేట్ అయితే అవుతాయి అనమాట, 2 ఇమేజెస్. సో వీడియో కొంచెం నేను ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేస్తాను గైస్. అది చూసారా, 2 ఇమేజెస్ అయితే జనరేట్ అయితే అయిపోయినాయి, ఎంత బాగున్నాయి కదా 3D స్టైల్లో. సో ఇందులో మనం వచ్చేసి మనకు నచ్చినది ఏదైనా సరే ఒక ఇమేజ్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకుందాం. సో ఇమేజ్ అయితే నాకైతే బాగా నచ్చింది. సో నేనైతే ఏం చేస్తాను అంటే ఇమేజ్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకుంటాను, సెలెక్ట్ చేసుకుంటున్నాను అండ్ ఇక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనము క్యాన్వా అయితే ఓపెన్ అయితే చేసుకోవాలి. క్యాన్వా అయితే ఓపెన్ అయితే చేసేసుకుని ఇక్కడ యూట్యూబ్ థంబ్నెయిల్ అని ఉంది, దీన్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను. సో మనం ఏదైతే ఇమేజ్ అయితే డౌన్లోడ్ చేసుకున్నామో ఆ ఇమేజ్ ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే చేసుకుందాం. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్న తర్వాత సైజ్ అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకుందాము. ఎందుకంటే మనకి ఇది కంప్లీట్గా 16:9 రేషియోలో లేదు కాబట్టి మనం దీన్ని కంప్లీట్గా మనము ఎక్స్టెండ్ అయితే చేయాలన్నమాట సైడ్స్కి. సో దానికోసం క్యాన్వా అయితే యూస్ చేస్తున్నాను. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎడిట్లోకి అయితే వెళ్తున్నాం. ఎడిట్లో మీరు ఇట్లా కొంచెం సైడ్కి వచ్చినట్లయితే ఇక్కడ మీకు మ్యాజిక్ ఎక్స్పాండ్ అనే ఆప్షన్ అయితే కనపడుతుంది, ఇదైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. అండ్ హోల్ పేజ్ అయితే సెలెక్ట్ అయితే చేసి ఎక్స్పాండ్ అయితే కొట్టండి. సో వితిన్ సెకండ్స్లో మనకు వచ్చేసి ఎక్స్పాండ్ అయితే అయిపోతుంది అనమాట ఇమేజ్. గైస్ చూస్తున్నారా, ఇలా ఎక్స్పాండ్ అయితే అయిపోయింది. మనకు వచ్చేసి 4 వేరియేషన్స్ అయితే ఇస్తుంది. సో మనకి ఈ 4 వేరియేషన్స్లో ఏది బాగా అనిపిస్తుందో దాన్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకుందాం. ఓకే, సో ఇది కొంచెం ప్రాపర్గా అయితే అనిపిస్తుంది, డన్ అయితే కొడుతున్నాను నేను. అండ్ దాని తర్వాత నేను దీన్ని క్లారిటీ అయితే పెంచుతున్నాను అనమాట, ఇమేజ్ అప్స్కేల్ అయితే చేస్తున్నాను. దానికోసం మళ్ళీ నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ మనకి యాప్స్ అని ఉంటుంది కదా, ఇందులోకి అయితే వెళ్తున్నాను. ఇక్కడ సర్చ్లో ఇమేజ్ అప్స్కేల్ అని అయితే సెర్చ్ చేస్తున్నాను. ఇమేజ్ అప్స్కేల్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇందులో ఫస్ట్ ఆప్షన్ అయితే తీసుకోండి ఇది. అండ్ ఇమేజ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను. దీన్ని నేను 4xలోకి అయితే అప్స్కేల్ అయితే చేస్తున్నాను. 4x సెలెక్ట్ చేసి అప్స్కేల్ కొడుతున్నాను. సో ఫ్యూ సెకండ్స్లో మనకు వచ్చేసి ఇమేజ్ కూడా అప్స్కేల్ అయితే అయిపోతుంది. సో ఇమేజ్ అయితే అప్స్కేల్ అయితే అయిపోయింది అనమాట. ఇంకా దీన్ని నేను రీప్లేస్ అయితే కొట్టేస్తున్నాను, రీప్లేస్ అయితే అయిపోతుంది మనకి ఇక్కడ. ఓకే, అప్స్కేల్ కూడా అయిపోయింది. అండ్ అలాగే మీరు వచ్చేసి ఇంకా చేంజెస్ ఏమైనా చేయాలనుకుంటే చేంజెస్ అయితే చేసుకోవచ్చు, లైక్ బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేయడం వల్ల. సో దానికోసం ఎడిట్లోకి అయితే వెళ్ళి అడ్జస్ట్మెంట్స్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ మీరు కావాలంటే బ్రైట్నెస్ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఇలా. అండ్ కాంట్రాస్ట్ కావాలంటే కూడా తగ్గించుకోండి, పెంచుకోవచ్చు అనమాట. కొంచెం తగ్గిస్తున్నాను, హైలైట్స్ అయితే పెంచుతున్నాను. అండ్ షాడోస్ కూడా లైట్గా అయితే పెంచుతున్నాను. అండ్ మనం వచ్చేసి ఇంకా ఇమేజ్ని డౌన్లోడ్ అయితే వేసుకుందాం. ఒకవేళ మీరు ఇంకా టీషర్ట్ కలర్ ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ గ్రీన్ కలర్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు కావాల్సిన కలర్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇది కొత్తగా యాడ్ అయిన ఫీచర్ అనమాట గైస్ మన క్యాన్వాలో. ఇలా ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మనకైతే చేంజ్ అయితే అయిపోతుంది. సో ప్రస్తుతానికి అయితే నేను గ్రీనే పెడుతున్నా. అండ్ దీన్ని నేను డౌన్లోడ్ అయితే వేసుకుంటున్నాను. డౌన్లోడ్ PNG అండ్ డౌన్లోడ్. సో ఇక్కడ వరకు మనకు వచ్చేసి ఇమేజ్ అయితే క్రియేట్ అయితే చేసేసాం. ఇంకా దీన్ని మనం వచ్చేసి వీడియో కిందకి అయితే కన్వర్ట్ అయితే చేద్దాం. దానికోసం నేను యూస్ చేసే టూల్ వచ్చేసి క్లింగ్ AI. సో క్లింగ్ AIలోకి నేను వచ్చేసి లాగిన్ అయితే చేసేసుకున్నాను గైస్. ఓపెన్ చేసేసుకొని లాగిన్ అయితే అయిపోయిన నా ఈమెయిల్ ఐడితో. ఇందులో మనకు వచ్చేసి ఎవ్రీడే కొన్ని ఫ్రీ క్రెడిట్స్ అయితే వస్తాయి అనమాట. దాంతో మనం వచ్చేసి వీడియోస్ అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. లాగిన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సైడ్కి క్లింగ్ 2.0 అని కనపడుతుంది కదా, ఇదైతే సెలెక్ట్ అయితే చేసుకోండి.
ఇలా అయితే వస్తుంది. ఆల్రెడీ నేను కొన్ని జనరేట్ అయితే చేశాను అనమాట, అందుకే నాకు వచ్చేసి అయితే చూపిస్తున్నాయి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకొని మీ ఇమేజ్ని కూడా ఇక్కడ అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో సెలెక్ట్ అయితే చేస్తున్నాను అండ్ డౌన్లోడ్స్కి వెళ్ళి ఆ ఇమేజ్ని అయితే నేనైతే అప్లోడ్ అయితే చేస్తున్నాను. సో ఇమేజ్ అయితే అప్లోడ్ అయిపోయింది. ఇక్కడ మనము కింద ప్రాంప్ట్ అయితే ఇవ్వాలన్నమాట, దీనికి మనకి మూమెంట్స్ ఎలా ఉండాలని. దానికోసం ఒక ప్రాంప్ట్ అయితే నేను ఆల్రెడీ రాశాను. సో ప్రాంప్ట్ నేను అయితే ఇక్కడ పేస్ట్ అయితే చేసుకుంటున్నాను అండ్ నేను సెకండ్స్ని 10 సెకండ్స్ కిందకి అయితే చేంజ్ అయితే చేస్తున్నాను. అండ్ మనకు వచ్చేసి కంప్లీట్గా 40 క్రెడిట్స్ అయితే ఖర్చు అయితే అవుతున్నాయి అనమాట 10 సెకండ్స్ వీడియో జనరేట్ చేయడానికి. సో జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను అండ్ జనరేషన్స్ టైం కూడా స్టార్ట్ అయిపోయింది. సో కంప్లీట్గా నాకు వచ్చేసి 22 మినిట్స్ అయితే చూపిస్తుంది అనమాట. సో మోస్ట్లీ మీరు క్లింగ్ ఏ యూస్ చేసేటప్పుడు మీకు ఒక మంచి హ్యాక్ అయితే అయిపోతున్నాను. అదేంటిదంటే మీరు క్లింగ్ అయ్యి మిడ్ నైట్ అయితే యూస్ చేయండి, కొంచెం మీకు టైమింగ్ అనేది తగ్గుతుంది అనమాట. జనరేషన్ టైం ఏదైతే ఉంటుందో 21 మినిట్స్ అయితే చూపిస్తుంది, అయితే టైం అయితే తగ్గిపోతుంది చాలా. సో మోస్ట్లీ మీరు వచ్చేసి నైట్ 3 తర్వాత అలా ట్రై చేయండి, 3-3:30 అలా ఒకసారి ట్రై అయితే చేయండి. సో మీకు వచ్చేసి 1-2 మినిట్స్ అయితే అయిపోతుంది వీడియో, ఒక్కసారి 30 సెకండ్స్ కూడా టైం అయితే పడుతుంది అనమాట. ఇదే అనమాట హ్యాక్. సో ట్రై అయితే చేయండి గైస్. ఫ్రెండ్స్ ఇంకే వీడియో కరెంట్ లైక్ చెప్పినట్టయితే ప్లీజ్ లైక్ అయితే కొట్టండి గైస్. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్ అయితే వస్తుంటాయి. సో నేను వచ్చేసి ఒక 100 లైక్స్ అయితే టార్గెట్ అయితే ఇస్తున్నాను, ఒక 100 లైక్స్ అయితే కొట్టేసేయండి ఫాస్ట్గా. ఫ్రెండ్స్ వీడియో అయితే జనరేట్ అయితే అయిపోయింది, చూద్దాం ఒకసారి ప్లే చేసి. వావ్, చూస్తున్నారా? ఇంకా దీనికి మనం వచ్చేసి లిప్సింక్ అయితే యాడ్ అయితే చేయాలన్నమాట, వాయిస్ ఓవర్ అయితే యాడ్ అయితే చేయాల్సి ఉంటుంది. దానికి కూడా నేను వచ్చేసి సేమ్ ఏ టూల్ అయితే యూజ్ అయితే చేస్తున్నాను అనమాట, సేమ్ ఇదే టూల్ అయితే. ఇక్కడ మనకు వచ్చేసి లిప్సింక్ అని ఉంది కదా, ఈ లిప్సింక్ మీద సెలెక్ట్ అయితే చేస్తున్నాను. అండ్ ఇక్కడ మనకు వచ్చేసి కొన్ని ఆల్రెడీ డిఫాల్ట్గా ఇచ్చింటారు అనమాట, లిప్సింక్స్ మేల్స్ ఫీమేల్ అన్ని ఇచ్చింటారు. మనకు ఒకవేళ డైరెక్ట్ ఏమైనా స్క్రిప్ట్ ఉంటే డైరెక్ట్గా మనం వచ్చేసి ఇక్కడ పేస్ట్ అయితే చేసేసుకొని లిప్సింక్ అయితే జనరేట్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మనం వచ్చేసి మన సొంత వాయిస్ మనం వచ్చేసి లిప్సింక్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి మనము ఈ అప్లోడ్ లోకల్ అనే ఆప్షన్ ఉంది అయితే సెలెక్ట్ అయితే చేసుకొని ఇక్కడ నుంచి మన ఆడియో ఏదైతే ఉంటుందో దాన్ని అయితే మనం అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడైతే అప్లోడ్ అయితే అయిపోతుంది అనమాట. ఒకవేళ మనకు వచ్చేసి మన వాయిస్ డ్యూరేషన్ ఏదైతే ఉంటుందో అది 10 సెకండ్స్ కంటే ఎక్కువ అనిపిస్తే మనకు వచ్చేసి ఇలా ఆప్షన్ అయితే చూపిస్తుంది అనమాట, ట్రిమ్ అయితే చేసుకోవడానికి. సో మనం వచ్చేసి కన్ఫర్మ్ ట్రిమ్మింగ్ అయితే, సో 10 సెకండ్స్ వరకు అయితే మనకైతే లిప్సింక్ అయితే ఇవ్వచ్చు అనమాట. ఇలా చేసిన తర్వాత మనము ఇంకా జనరేట్ మీద క్లిక్ అయితే చేయాలి. సో లిప్సింక్ జనరేట్ కావడానికి ఈ క్లింగ్ అయ్యి మనకు వచ్చేసి 10 క్రెడిట్స్ అయితే తీసుకుంటుంది. సో ఇంకా జనరేట్ మీద క్లిక్ అయితే జనరేట్ చేసుకున్న వీడియోస్ ని మనం వచ్చేసి ఏదైనా ఒక ఎడిటింగ్ టూల్లో పేస్ట్ అయితే చేసుకొని మనం అయితే మెర్జ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రాసెస్ మొత్తం నేను ఒక వీడియోలో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను అనమాట, మహాభారతం వీడియో. దాని లింక్ వచ్చేసి నేను ఇక్కడ పైన ఐకార్డ్స్ లో వదిలేస్తాను అండ్ అలాగే డిస్క్రిప్షన్ లో కూడా ఉంటుంది అనమాట. సో వీడియో మీరు వచ్చేసి క్లిక్ చేసి కంప్లీట్ గా మీరు వచ్చేసి ఎడిటింగ్ ఎలా చేయాలి, ఎలా మెర్జ్ చేయాలి అనేది ప్రాసెస్ మొత్తం అందులో నుంచి మీరు చూసి నేర్చుకోవచ్చు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో తప్పకుండా లైక్ అయితే చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఫుల్ స్టోరీ యానిమేషన్ అయితే చూద్దాం.